ఇప్పుడు యోగ్యత లేని మనల్ని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ధనవంతుల్ని, తెలివైన వారిని, గొప్పవారిని ఇప్పుడు ఆయన ఎంచుకోలేదు. కానీ తెలివి తక్కువ వారిని, ఎందుకు పనికిరంటే వారిని, అనిపించుకున్న వారిని మాత్రమే ఆయన అందరినీ ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో మనం కూడా ఒకరమే. నేను గొప్పవాడిని, నేను తెలివని. ఇప్పటి వరకు పౌలు గారు కూడా అంత ఏకుడైంది కూడా దినదినం నన్ను తగ్గించుకుంటూ వస్తుండే. ఇంకా నేను పాపం చేశానేమో, ఇంకా దేవునికి నేను విధేయుని కాలేకపోతానన్న పశ్చాత్తాపంతోనే ఆలోచిస్తున్నాను. మనలో కూడా అటువంటి పశ్చాత్తాపంతోనే ప్రభా ఇప్పటి వరకు నేను మీ పట్ల నిర్లక్ష్యం చేశాను. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలోను, కొన్ని సంఘ క్రమం విషయంలోను, కొన్ని సంఘ పరిచర్య విషయంలోను, వారం కొడుకులు ప్రతి విషయంలో కూడా నేను మీ పట్ల తప్పిదం చేస్తూ వచ్చాను. ప్రభా నన్ను మన్నించండి. ఇక మీదట అలా జరగకుండా ప్రభా మీతో పాటు నేను కూడా మీ యొక్క సహవాసంలో పాలి భాగస్వామి ఉండేటకు నన్ను